హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటో G64 5G మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 16th April 2024 రోజు లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే MediaTek Dimensity 7025 ప్రాసెసర్తో వచ్చిన వరల్డ్లో ఫస్ట్ మొబైల్ ఇదే అనమాట. మన ఇండియాకైనా వరల్డ్ అయినా చూసుకున్నా ఇదే ఫస్ట్ మొబైల్. ఓకేనా? ఈ మొబైల్కి సంబంధించిన అంటే ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ని యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే డిస్ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.56 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7025 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 14 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB 12GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB స్టోరేజ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి 1080p 30 FPS మీరు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు 1080p 60 FPS వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కి, అదే విధంగా మైక్రోకి కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు మైక్రోలో రికార్డ్ కూడా చేయొచ్చు, అది కూడా 1080pలో రికార్డ్ చేయొచ్చు. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఉంది. 3.5mm ఆడియో జాక్ ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 సపోర్ట్ చేస్తుంది. అలాగే Android 14తో వస్తుంది. MyUI మీద వస్తుంది. అలాగే Android 15 కూడా ఇస్తా అని చెప్తున్నారు. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాం అంటున్నారు. 8.89mm థిన్ ఉంటుంది. 192 grams వెయిట్ ఉంటుంది. IP52 రేటింగ్ కూడా ఉంది ఈ మొబైల్కి. ఇక అడిషనల్ ఫీచర్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ చూద్దాము. 8GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపీస్ పెట్టారు. 12GB 256GB ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపీస్ పెట్టారు. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. HDFC కార్డ్ని యూజ్ చేసినట్లయితే మీకు అప్ టు 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుందంట. అలాగే మీకు దగ్గర పాత ఏమైనా మోటరోలా మొబైల్ ఉంటే 1000 రూపీస్ కూడా మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద డిస్కౌంట్ వస్తుందంట. అంతే మీకు దగ్గర 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు 12,999 రూపీస్కి అయితే ఈ మొబైల్ వస్తుంది. సేల్ చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో వస్తుంది ఫస్ట్ సేల్. డేట్ చూసుకున్నట్లయితే 23 April రోజు అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్కి సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవన్నీ స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియో చూస్తున్నారు, కాకపోతే వీడియో చూసి వాళ్ళు ఏంటంటే వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఫుల్గా అర్థమైపోతాయి. ఎందుకంటే మీరు లైక్ చేస్తున్నా కూడా వేరే వాళ్ళకి రీచ్ కాదు. ఎందుకంటే మీరు వీడియోస్ని మొత్తం చూడట్లేదని. ఒక 100 మెంబర్స్ చూస్తారనుకో, కనీసం ఒక 20 మెంబర్స్ అన్న ఫుల్ వీడియో చూస్తే పక్క వాళ్ళకు రికమెండ్ చేస్తుంది మన వీడియోని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే వీడియో చూసి వదిలేస్తున్నారు కదా. సో అప్పుడు ఏమైపోతుందంటే యూట్యూబ్ ఆల్గారిథంకి అర్థమైపోతుంది ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ లేదని. సో ఇంత కష్టపడి చేస్తున్నాను, ఒక లైక్ చేసి ఫుల్గా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.